ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములేనని జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారం పట్ల ఎల్లప్పుడూ సానుకూలంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ ప్రాంగణంలో జిల్లా పరిషత్ నిధులు సుమారు 9 లక్షలు ఆధునీకరించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘ భవనాన్ని చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడానికి ఉద్యోగుల సంపూర్ణ సహకారమే కారణమని అన్నారు. ఉద్యోగుల సహకారం లేనిదే ఏ కార్యక్రమం కూడా ముందుకు వెళ్లదని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని, వారి కష్టసుఖాల పట్ల వెన్నంటి నిలుస్తామని చెప్పారు. మినిస్ట్రియల్ భవనాన్ని అన్ని వసతులతో అందంగా తీర్చిదిద్దామని అభినందించారు. భవన నిర్వహణలో ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కె రాజ్ కుమార్, పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు చింతాడ మురళి, కార్యదర్శి వంగపండు రాంబాబు, అసోసియేషన్ ప్రెసిడెంట్ కెబి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కాబట్టి ఇది నిరంతర కార్యక్రమం మళ్ళా ఒకటి కోల్పోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులను ఆదుకొని వాళ్ళ కుటుంబం నుంచి బాధల నుంచి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధిగా ఉన్న బాధ్యత. ఖచ్చితంగా అలాంటివన్నింటిలో కూడా మనం ముందుండాలి. మనం నలుగురికి మార్గదర్శులుగా ఉండాలి. ఎందుకంటే మనం ఈ పని చేయడం వల్ల పక్క జిల్లాలో ఉన్న వాళ్ళు ఇంకా ముందుకు పోయి వారి మీద కూడా చేసే మంచి కార్యక్రమం జరుగుతుంది. అదే మంచి ఉద్దేశంతో మనం కార్యక్రమాలను చేస్తాం. ఇదంతా కూడా మనందరి మా అంత సంక్షేమం కోసం చేస్తుంది. ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధిగా మా బాధ్యతగా చేస్తాం. అలాగే మీరు కూడా బాధ్యతగా ప్రభుత్వం అప్పుడున్న ప్రతి ఏ కార్యక్రమాలైనా, ప్రభుత్వం తీసుకుంటున్న ఏ నిర్ణయాలైనా ఆ నిర్ణయాలను తూచా తప్పకుండా అమలుపరుస్తూ మీకు ఇచ్చిన నిర్దేశమైన